సరే బ్రదర్ ఎక్కడైనా మీది లోకల్ అండి ఉప్పాడ ముద్రగడ పద్మనాభం గారు పవన్ కళ్యాణ్ గారిని ఇక్కడ ఓడించి ఇక్కడ నుంచి పంపిస్తా లేదంటే పేరు మార్చుకుంటా అంటున్నాడు కదా, దానికి మీ సమాధానం? పేరు మార్చుకోవడానికి రెడీగా ఉండమని చెప్పండి. ఓడిస్తారా? బ్రహ్మాండంగానండి, అందులో మొహమాటం ఏమీ లేదండి. మరి ఒకవేళ పవన్ కళ్యాణ్ గారి టీంలో ఒకవేళ జనసేనలో జాయిన్ అయి ఉంటే ఇన్ని మాటలు మాట్లాడగలరండి ఆయన? ముద్రగడ పద్మనాభం ఇటు సైడ్ రాగలరండి ఆయన? పవన్ కళ్యాణ్ గారిని తప్పకుండా గెలిపించుకుంటారా మీరు? బ్రహ్మాండంగానండి, అందులో మొహమాటం ఏమి లేదు సార్. ఆయన ఆల్రెడీ పేరు మార్చుకోవడానికి రెడీగా ఉండమని చెప్పండి. ముద్రగడ పద్మనాభం అంటే ప్రతిరోజు ప్రెస్ మీట్లు పెట్టి ఏదో ఒకటి పవన్ కళ్యాణ్ గారిని తిడతా ఉన్నారు కదా, ఆయన కనుక ఇక్కడికి వచ్చి వంగ గీత గారికి ప్రచారం చేస్తే మీరు ఏం చేస్తారు? ఏం చేయాలంటే అదే చేస్తామండి, అందులో మొహమాటం ఏమి లేదు సార్. ఆయన తగిన బుద్ధి చెబుతారంటారు? గ్యారంటీగానండి. ఆయన అనాల్సిన పనే ఉందండి. ఈయనేమో గౌరవంగా ముద్రగడ పద్మనాభం గారు అని పిలుస్తుంటే పేరు మార్చుకుంటాను ఓడించేస్తానంటే ఓడించేసి అంత దమ్మన్న వాళ్ళు ఎటు వీళ్ళు అంతానే. అప్పుడంటే ఏమీ తెలియక ఏమీ చేయలేక భీమవరం అలాగే గాజువాకలో ఎందుకు ఓడించుకున్నామని ఇప్పుడు బాధపడుతున్నారండి. ఆ టేపు నుంచి కూడా ఇప్పుడు వచ్చి ఇక్కడ ఉప్పాడ పిఠాపురం సైడ్ ప్రచారం కూడా చేస్తున్నారు సార్. మేము ఎందుకు ఓడించుకున్నాము, ఆయన ఎందుకు అసెంబ్లీకి పంపించలేకపోతున్నాము. ఇప్పుడు అసెంబ్లీకి కన్నా పంపిస్తే కనుక ఆయన 154 మందికి సమాధానం చెప్పగలిగే ఏకైక దమ్మున్న మొగుడు ఆయన ఒకడండి. ఇది ఉప్మారెడ్డి గారు, మీరు కర్మగాలు లేదో మీ టైం బాగోకో ఇక్కడికి వచ్చి కనుక పవన్ కళ్యాణ్ గారికి వ్యతిరేకంగా మీరు ప్రచారం చేస్తే మీకు తగిన బుద్ధి చెబుతామని స్థానికులు చెప్తున్నారు. కాబట్టి ఇక్కడికి రాకుండా ఉండటం మీ ఒంటికి ఇంటికి మంచిదని నా ఉద్దేశం.